డిక్షనరీ. దేవుడు, God, the one great spirit that Christians, Jews and Muslims believe made the world. సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాలి. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. You have to withdraw. గౌరవ సభ్యుడు should withdraw that statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఈ రోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం అధ్యక్ష. 2014 57% మంది పిల్లలు చదవగలిగితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాం కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చగల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అది షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి 2-3 దాదాపు 10-15 సంస్కరణలు తీసుకున్నా. దాంట్లో ప్రధానమైన సంస్కరణలు అధ్యక్ష నేను బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది అధ్యక్ష. ఈ రోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్ కి వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా, ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవులేదా అనేది కూడా తెలుసుకుని అక్కడి నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్కి ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంటుంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది. అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం, అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మన
మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నాం. అది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు. నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను. వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి. మనం ఏమనుకోకపోతే మాట చెప్తున్నా. కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష. ఒక మాట చెప్తున్నా. కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి. మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐ విల్ సిట్. ఐ హావ్ నో ప్రాబ్లం అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే ఐ హావ్ నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే ఐ హావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి? వాకౌట్ మీరు చేయలేరు. మంత్రి గారు డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష 1 second. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 second. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్.